మీకు ఫిల్మీ కెరీర్ లో గాడ్ ఫాదర్స్ లేరు, మీకు మీరుగానే పైకి వచ్చారు. అవును. సో ఒకరిని చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్స్ చూసి వీళ్ళలా చేస్తే బాగుండు అని అనిపించిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇదివరకు లాగా ఇదివరకు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉండేది. అంటే ఇదివరకు జంధ్యాల గారి లాగా కానీ, వంశీ గారి లాగా కానీ, నెక్స్ట్ అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్, విశ్వనాథ్ గారి లాగా కానీ, మన ఫ్యూచర్లో కూడా మారుతి సినిమా లాగా అని అంటే చాలు. ఆ రోజుల్లో కూడా కె విశ్వనాథ్ గారి సినిమాలు తీసే టైంలో కూడా చాలామంది కమర్షియల్గా ఈయన బడ్జెట్ 5 కోట్ల సినిమా తీస్తే ఇంకెక్కువ కూడా, అంటే ఇప్పుడు కంపారిజన్ చేస్తే అట్లా ఎక్కువ బడ్జెట్లు తీసిన వాళ్ళు కూడా ఉండుంటారు, ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉండుంటాయి. బట్ ఇవాళకి మనం వాళ్ళ ఒక చిన్న డైరెక్టర్ కానీ, ఒక జంధ్యాల గారో లేకపోతే ఇప్పటికీ పేరు చెప్పుకుంటున్నామంటే ఓన్లీ బికాజ్ వాళ్ళు తీసిన సినిమాలు క్వాలిటీ, అవి నెవర్ ఎండ్ అనమాట. అవి ఎక్కువ కాలం ఉంటాయి, లైఫ్ ఎక్కువ ఉంటాయి వాటికి. అలా లైఫ్ ఉండే సినిమాలు చేయాలి అనేది నా ఇది. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.